భారతీయ జనతా పార్టీ కేరళలో విజయం సాధిస్తుందా? గతంతో పోల్చుకుంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ భారీగా పెంచుకుంది. ఒకప్పుడు 1% 2% అన్నటువంటిది సింగిల్ ఒక ఎమ్మెల్యే గెలవడమే చరిత్ర అనుకున్నటువంటిది. అట్లాంటిది మొన్నటిసారి ఎంపీ గెలిచింది. బట్ అసెంబ్లీ ఎన్నికల్లో దాని ఫలితం అట్లాగే ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా రాజీవ్ చంద్రశేఖర్ని తీసుకొచ్చి అక్కడ అధ్యక్షుడిగా చేసుకొచ్చారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఫిజికల్ డిజిటల్ వికసిత్ కేరళం అన్నటువంటి పేరుతో ఒక బీజేపీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడి నుంచి కార్యకర్తలకి తోడు ఉండేటటువంటి కాన్సెప్ట్. ఎక్కువగా అక్కడ ఏం జరుగుతుంది, బెంగాల్లోనైనా కేరళలోనైనా సరే, భారతీయ జనతా పార్టీ పేరు చెప్తే లేదా భారతీయ జనతా పార్టీ వాళ్ళని కలిస్తే లేదా భారతీయ జనతా పార్టీతో సంబంధాలు ఉన్నాయని తెలిస్తే వాళ్ళ ఉద్యోగాలు, వ్యాపారాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళకి సంబంధించినటువంటి నిరంతర నిత్య జీవితంలో వేధింపులు, కేసులు, దొంగ కేసులు ఇట్లాంటివి నడుస్తుంటాయి. త్రిపురలో కూడా అట్లాగే ఉండేది. అణచివేత కారణంగానే వీళ్ళు ఎంతకాలం గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు రష్యాలో, చైనాలో ఏముంటుంది, ప్రత్యర్థులని సర్వనాశనం చేసి తద్వారా అధికారంలో ఉన్నారు కమ్యూనిస్టులు. అట్లాగే ఇక్కడ కూడా చేస్తుంటారు. ఇప్పుడు బెంగాల్లో వచ్చేటప్పుడు సువేందు అధికారి సీరియస్గా ఉంటే ఇప్పుడు చంద్రశేఖరన్ ఆ అడుగులు కేరళలో వేస్తున్నాడు.